ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ నిద్రలో కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. నేనేమంటానంటే అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్లి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈ రోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి అదే అంటారు కదా, అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదని మా నోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసాఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల, ఆ ఫోటో ఎగ్జిబిషన్ లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మన వాళ్ళు ఉన్నారు కదా మన అనంతబాబుది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి మన ప్లెకార్డ్స్ పట్టుకుని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది. ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లెకార్డులు పట్టుకోవడం. 16 కేసుల నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లెకార్డ్స్ పట్టుకోవడం. అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళా హైకోర్టులో ఏదో బొక్కబొరలో పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు. అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లెకార్డ్స్ పట్టుకుని నుంచున్నారు. ఆ నుంచుంటే ఉంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేయడం మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు అక్కడికి వెళ్లి మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని ఫోటో పెట్టావా, అక్కడ మర్చిపోయావా? అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారిని ఇష్టానుసారంగా నీవు చేసిన పనుల్ని తప్పుడు పనులని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతను ఫోటో పెట్టావా? అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా? అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా? కావాలంటే నేను ఇస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో, ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకుని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈ రోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే. ఓకే, నువ్వు ఈ రోజు ఆరోపణ చేస్తున్నావు. నేను మొన్న కూడా డైరెక్ట్ గా చెప్పాను, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా, 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. కాదు, 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, ఒకరు వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారు అని చెప్పి క్లియర్ గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా గాని, పరామర్శించినట్టుగా గాని ఇటువంటి ఆధారాలైనా ఉన్నాయా? కనీసం అలాంటి విషయాలు ఒక కేసైనా నమోదైందా? వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా? అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు.
ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడారు?